హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై నిన్న ఆగి ఉన్న లారీని వ్యాగనార్ కారు ఢీకొట్టిన ఘటన మర్చిపోకముందే మరొక ప్రమాదం జరిగింది. అదే ఓఆర్ఆర్ పై మరొక వ్యాగనార్ కారు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఔటర్ రింగ్ ఎగ్జిట్ నెంబర్ 14 వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో కన్హా శాంతివనం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఓఆర్ఆర్ స్టాఫ్, రెస్క్యూ టీమ్స్ ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాయి. అంబులెన్స్ లో క్షతగాత్రులను సమీప హాస్పిటల్ తరలించారు. పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న ఎగ్జిట్ నెంబర్ 16 వద్ద, అలాగే ఈ రోజు ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఓఆర్ఆర్ పై జరిగినటువంటి ప్రమాదాలతో ఆ రూట్లో ప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై నిన్న ఆగి ఉన్న లారీని ఒక వ్యాగనార్ కారు ఢీకొట్టిన ఘటన మర్చిపోకముందే మరొక ప్రమాదం జరిగింది. అదే ఓఆర్ఆర్ పై మరొక వ్యాగనార్ కారు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో కన్హా శాంతివనం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఓఆర్ఆర్ స్టాఫ్, రెస్క్యూ టీమ్స్ అక్కడ ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాయి. అంబులెన్స్ లో క్షతగాత్రులను సమీప హాస్పిటల్ కు తరలించారు. పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న ఎగ్జిట్ నెంబర్ 16 వద్ద, ఈ రోజు ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఓఆర్ఆర్ పై జరిగినటువంటి ఈ ప్రమాదాలతో ఆ రూట్లో ప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. ఓఆర్ఆర్ పై మరొక ప్రమాదం ఈ రోజు సంభవించింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై నిన్న ఆగి ఉన్న లారీని ఒక వ్యాగనార్ కారు ఢీకొట్టినటువంటి ఘటన మర్చిపోకముందే మరొక ప్రమాదం ఈ రోజు జరిగింది. అదే ఓఆర్ఆర్ పై మరొక వ్యాగనార్ కారు ప్రమాదానికి గురైంది. దానికి సంబంధించిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 వద్ద ఈ కారు అదుపు తప్పి బోల్తా పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురికి కూడా తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే అక్కడి నుంచి వారిని హాస్పిటల్కు తరలించారు. కారులో కన్హా శాంతివనం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఓఆర్ఆర్ స్టాఫ్, అలాగే రెస్క్యూ టీమ్స్ అక్కడికి బయలుదేరి వెళ్లాయి. అంబులెన్స్ లో క్షతగాత్రులను వెంటనే సమీప హాస్పిటల్కు తరలించారు. పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న ఎగ్జిట్ 16 వద్ద, ఇవాళ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఓఆర్ఆర్ పై జరిగినటువంటి ప్రమాదాలతో ఆ రూట్లో ప్రయాణించాలంటే వాహనదారులు భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న కారు బోల్తా పడి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర 6 చనిపోయారు. అందులో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు మరొక ప్రమాదం ఓఆర్ఆర్ పై సంభవించడంతో ఓఆర్ఆర్ పై ప్రయాణించేటువంటి వాహనదారులు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న కూడా అచ్చం ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వస్తున్నటువంటి ఒక వ్యాగనార్ కారు ఢీకొట్టడంతో 6 అక్కడికక్కడ చనిపోయారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన ఫ్యామిలీ వేసవి సెలవులు కావడంతో ఆలయాల దర్శనానికి వెళ్లి వస్తుంది. నిన్న ఉదయం యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత స్వర్ణగిరి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఓఆర్ఆర్ మీదుగా చిలుకూరు వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరారు. సిరిసిల్ల ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్గా పనిచేస్తున్న కోడం శ్రీనివాస్తో పాటు ఆయన భార్య శ్వేత, 2 కుమారులు కృష్ణచంద్ర, మాధవ్ కారులో ఉన్నారు. వారితో పాటు శ్వేత సోదరుడు హైదరాబాద్లో నివాసముండే బొల్లి శివకుమార్తో పాటు ఆయన భార్య రాజేశ్వరి, 7 ఏళ్ల కుమార్తె రిషిత ఉన్నారు. శ్రీనివాస్ కుటుంబం సిరిసిల్ల నుంచి మొన్న శివకుమార్ ఇంటికొచ్చారు. నిన్న ఇరు కుటుంబాలకు చెందిన 7 కలిసి ఆలయాలకు వెళ్లారు. స్వర్ణగిరి దేవాలయంలో దర్శనం పూర్తయ్యాక చిలుకూరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కారులో వెళ్తుండగా హైదరాబాద్ తొండుపల్లి శివారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 వద్ద అత్యవసర మార్గంలో నిలిపి ఉన్నటువంటి లారీని వేగంగా ఢీకొట్టింది కారు. ఆ సమయంలో శివకుమార్ కారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైపోయింది. ఈ ప్రమాదంలో శివకుమార్ దంపతులతో పాటు కుమార్తె రిషిత ప్రాణాలు కోల్పోయింది. శ్రీనివాస్తో పాటు ఆయన కుమారులు 13 ఏళ్ల కృష్ణచంద్ర, 10 ఏళ్ల మాధవ్ స్పాట్లోనే చనిపోయారు. తీవ్ర గాయాలైన శ్వేతకు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. ఓఆర్ఆర్ ప్రమాదంపై శంషాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్, మొబైల్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. బామర్దులైన కోడం శ్రీనివాస్, బొల్లి శివకుమార్తో పాటు రాజేశ్వరి, పిల్లలు కృష్ణచంద్ర, మాధవ్, రిషిత మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యాక వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.
మృతదేహాలను చూసి తట్టుకోలేక గుండెలవసేలా రోదించారు కుటుంబ సభ్యులు. నిన్నటి వరకు తమతో సంతోషంగా మాట్లాడిన వాళ్లు, ఆడుకున్న చిన్నారులు విగత జీవులుగా కనిపించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు. మొత్తం రౌండ్